రౌండ్ నెక్ బ్లౌజ్ కి చాలా హెవీ బ్లౌజ్ డిజైన్ అనమాట. కానీ చుట్టాలకి అయితే మనకి హెవీగా ఉంటుంది, కానీ సింపుల్ అయితే కుట్టుకోవచ్చు. సో చూడండి, రౌండ్ నెక్ కు సర్కిల్ క్లాత్ అయితే కట్ చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ లో ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇట్లా కోన్ షేప్ లో వచ్చేలాగా మన బ్లౌజ్ పీస్ కలర్ తీసుకొని ఈ విధంగా కోన్ షేప్ అయితే కుట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇదే క్లాత్ మీదనే మళ్ళీ ఇటు సైడ్ సమోసా షేప్లలో మొగ్గలు అయితే కుట్టుకున్నాను. తర్వాత వచ్చేసి లైనింగ్ కు ఈ పీస్ అనేది ఒరిజినల్ ఉల్టా పెట్టేసుకొని కుట్టాలి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత లైనింగ్ బ్లౌజ్ పీస్ కి లైనింగ్ అతికించేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుని అక్కడ టాకాలు అయితే పెట్టేసుకొని ఈ విధంగా కత్తితో అక్కడ కట్ చేసుకొని ఇట్లా తిరిగి చేసుకున్నాం అనుకోండి, మనం కుట్టి పెట్టుకునే కోన్ షేప్ అనేవి ఇట్లా బయటకి అయితే ఇట్లా వస్తాయి అనమాట. వీటిని మనం డైమండ్ షేప్ మాదిరిగా కన్వర్ట్ చేసుకొని కుట్టుకుంటాము. తర్వాత ఇలా వచ్చేసి చూడండి, మనకి ఇది సమోసాలు అనేవి కుట్టుకున్నాం కదా, అంటే మొగ్గ టైప్ లో దాన్ని ఇట్లా అనుకుంటే ఇట్లా బయటకి అయితే ఇట్లా వస్తాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఒక లేస్ అయితే అటాచ్ చేసుకున్నాము. లేస్ వేయడం వల్ల హైలైట్ గా కనిపిస్తాయి డిజైన్. సో చూసారు కదా, ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇవి కోన్ షేప్ లో ఉన్న వాటిని ఈ విధంగా డైమండ్ షేప్ లో వచ్చేలాగా ఈ విధంగా సూత్ అయితే ఇట్లా కుట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొగ్గలు పెట్టుకున్నాం కదా, ఆ మొగ్గలు అనేవి ఇట్లా లోపలికి ఇట్లా మడత పెట్టేసి ఇలా